ఈరోజు కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఏజ్, క్వాలిఫికేషన్స్, ఈవెంట్స్, పే స్కేల్ గురించి, సిలబస్ గురించి తెలుసుకుందాం. మెడికల్ టెస్ట్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ టెక్నికల్ సిలబస్ గురించి చెప్పడం జరుగుతుంది. 2022లో వచ్చిన నోటిఫికేషన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు చాలా యూజ్ అయ్యే అంశాలు ఉంటాయి, కావున దీన్ని చివరి వరకు చూడగలరు. అండ్ ఈ ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. మొదటిగా వయోపరిమితి గురించి తెలుసుకుంటే కమ్యూనికేషన్ కానిస్టేబుల్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు జనరల్ కేటగిరీకి ఏజ్ లిమిట్ పెట్టడం జరిగింది. డిపార్ట్మెంటల్ పోలీస్ సర్వీస్కు సంబంధించి వయోపరిమితి 3 సంవత్సరాలు పెంచడం జరిగింది 2022లో. అదేవిధంగా హోంగార్డ్ విషయానికి వస్తే 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ దీన్ని అప్లై చేసుకోవచ్చు. మరి వారికి వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు వయోపరిమితి ఇచ్చి డిపార్ట్మెంటల్ యూనిఫామ్ సర్వీసులకు 3 సంవత్సరాలు వయోపరిమితి పెంచడం జరిగింది 2022లో. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, టీఎస్ ట్రాన్స్కో, డీస్కామ్, టీఎస్ జాన్కో వీటికి సంబంధించి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసిన వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. కమ్యూనికేషన్ కానిస్టేబుల్కు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉండదు. ఓన్లీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది జరుగుతుంది. ఫిజికల్ మెజర్మెంట్లో భాగంగా మేల్ వారికి హైట్ వచ్చేసి 162 centimeters అనేది ఉండాలి. ఫీమేల్కి హైట్ వచ్చేసి 152.5 centimeters. అదేవిధంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ అండ్ వరంగల్ డిస్టిక్ చెందిన వారికి మేల్ హైట్ వచ్చేసి 160 ఉండాలి. ఫీమేల్ హైట్ వచ్చేసి 150 centimeters అనేది ఉండాలి. అదేవిధంగా లాంగ్ జంప్, షార్ట్ పుట్ అనేది ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి మేల్ క్యాండిడేట్ వచ్చేసి 4 meters ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్ 2.50 meters అనేది ఉంటుంది. షార్ట్ పుట్ 7.26 kg, మెన్ వచ్చేసి 6 meters వేయాలి. అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి 4 kg షార్ట్ పుట్ అనేది ఉంటుంది, అది 4 meters అనేది వేయాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూస్తే 1600 మీటర్లు మేల్ క్యాండిడేట్ 7 minutes 15 seconds రన్ కంప్లీట్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 9 నిమిషాల 30 సెకండ్లలో 1600 మీటర్ పరుగు పందాన్ని పూర్తి చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్ 800 పరుగు పందాన్ని 5 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాటు ఐటీఐ, వొకేషనల్ ఇంటర్లో ఈఈటీ అండ్ ఈటీ చేసి ఉండాలి. ఈఎంటీ అండ్ పీఈటీ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అందులో 200 questions-కు 200 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చిన వారికి మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెడికల్ టెస్ట్లో పైన కనబడే టెస్ట్లన్నీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ముఖ్యంగా దీనిలో ఇది చూసినా చూడకపోయినా ముఖ్యంగా చూసేది కళ్ళు విజన్ మాత్రమే. సో దానిలో డిస్టెన్స్ విజన్ 6/6 రైట్ ఇవి ఉండాలి, 6/6 లెఫ్ట్ ఇవి ఉండాలి, కంపల్సరీ ఉండాల్సిందే. అది నియర్ విజన్ 0/5 ఉండాలి, 0/5 రెండు లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఉండాలి. ముఖ్యంగా కలర్ బ్లైండ్నెస్ అనేది అసలు ఉండకూడదు. కమ్యూనికేషన్ కానిస్టేబుల్కు పే స్కేల్ వచ్చేసి 24,280 నుంచి 72,850 వరకు ఉంటుంది. కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించిన సిలబస్ చూసుకుంటే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రికల్ గురించి ఉంటుంది. సెకండ్ చాప్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో గురించి ఉంటుంది. థర్డ్ చాప్టర్ బేసిక్ ఆఫ్ కంప్యూటర్ గురించి ఉంటుంది. ఫోర్త్ టెలిఫోన్ సిస్టమ్ గురించి ఉంటుంది. సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ కావాలనుకుంటే కింద నా యొక్క యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి పర్ మంత్ శాలరీ, హెచ్ఆర్ఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ, రేషన్ అలవెన్స్, కిట్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ అండ్ స్పెషల్ అలవెన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం.